మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా ఇందుకే ఆలస్యం అవుతుంది, ఇందుకే నెరవేర్చట్లా. మీ దోషము మీకు మీ దేవునికి ఎట్లా ఉన్నాయంట? అడ్డముగా ఉన్నాయి. ఒక పెద్ద గోడే కట్టారు దోషములతో మీరు. ఒక పెద్ద గోడే కట్టారు. అసలు కనపడకుండా కనపడకుండా మంచు కమ్మేసినట్టు, పొగ కమ్మేసినట్టు మీ దోషములన్నీ కనపడుతున్నాయంట. అడ్డుగా ఏముంది? దోషము. వాటిని పశ్చాత్తాపంతో ప్రార్థన చేసి ఆ దోషమును తొలగించుకోండి. పశ్చాత్తాప ప్రార్థన వల్ల దోషము పోద్ది. నామకార్థపు ప్రార్థన వల్ల ఏమీ జరగదు, ఏమీ జరగదు. పశ్చాత్తాప ప్రార్థన వల్లే దోషము పోతుంది. కార్యము సఫలం అవ్వట్లేదంటే ఏదో దోషం ఉంది దేవునికి మీకు మధ్య. ఆ దోషము పోవులాగున దోషం పోవునట్లు ప్రార్థన చేయి, పశ్చాత్తాప ప్రార్థన చేయి. ఇంకా ఏమంటున్నాడు 2వ వచనము? మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచిన గనుక ఆయన ఆలకింపకున్నాడు. పాపములు అంట, అది కూడా అటు వస్తున్నాయి కార్యము సఫలం అవ్వకుండా ఉండటానికి. అర్థమైందా? మన పాపములు కూడా మరలా ఏం చెప్తున్నాను? పశ్చాత్తాపంతో ప్రార్థన చేయి.